సార్వత్రిక ఎన్నికల వేళ ఆ రెండు నియోజకవర్గాల్లోనే మద్యం డబ్బులు ఎందుకు దొరుకుతున్నాయి? 2014లో నకిలీ మద్యంతో పదుల సంఖ్యలో ప్రాణాలు గాల్లో కలిపి నేటికి కేసులు ఎదుర్కొంటున్న ఆ నేతలకు చీప్ లిక్కర్ పైనే ప్రేమ ఎందుకు? ఓటరే కదా, ప్రాణం నాది కాదు కదా అనుకుంటున్నారా? సామాన్యుల పుస్తె తెగితే నాకెందుకు అనుకుంటున్నారా? ఎన్నికల కమిషన్ నియమ నిబంధనల విషయంలో స్ట్రిక్ట్గా ఉన్నామని చెప్తున్నా వేల సంఖ్యలో మద్యం డంపులు దొరుకుతుంటే విచారణలో జాప్యం ఎందుకు? ఒక నేత ఏకంగా సచివాలయంలోనే దుకాణం తెరిచారు. మరొకరు రైస్ మిల్లులు, చేపల చెరువులు, అడ్డాగా మద్యం నిలువలు, ఇన్ని వేల బాటిళ్లు ఏ షాపు నుండి డ్రా అయ్యాయి? కళాశాలల్లో మందు పాత్రలను అడవిలో ఎందుకు కాల్చారు? నిఘా వ్యవస్థ నిద్రమత్తులో సార్ వస్తారు సారా సీసా తెస్తారు అంటూ మద్యం ప్రియులకు నాసిరకం మద్యంతో కుటుంబ యజమాని ఎక్కడ హరి అంటాడు అని బిక్కుబిక్కుమంటున్న కుటుంబ సభ్యులు. సామాన్యుడి ప్రాణం చితాభస్మమవుతున్న వేళ నాసిరకం మద్యంపై స్పెషల్ స్టోరీ ఆన్ రాజ్ న్యూస్. సార్వత్రిక ఎన్నికల సమయం దగ్గరవుతున్న వేళ నెల్లూరు జిల్లా సర్వేపల్లి కావలి నియోజకవర్గం మద్యం ప్రియుల కుటుంబాలు బిక్కుబిక్కుమంటున్నాయి. 2014 సార్వత్రిక ఎన్నికల్లో నకిలీ మద్యం పదుల సంఖ్యలో ప్రాణాలను బలిగొంది. సామాన్యుల పుస్తలు తెగిపడ్డాయి. వందలాదిగా అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయ్యారు. నాటి నకిలీ మద్యం కేసులను మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నేటికి ఎదుర్కొంటున్నారు. ఆ ఘటనలు మరొక ముందే రెండు నియోజకవర్గాల్లో చీప్ లిక్కర్ రాజ్యమేలుతోంది. కావలిలో ఏకంగా సచివాలయంలో దుకాణం తెరిచి చీప్ లిక్కర్ని స్టాక్ చేయగా 2 రోజుల క్రితం అల్లూరులో ₹1 కోటి విలువ చేసే మద్యాన్ని అధికారులు సీజ్ చేశారు. సర్వేపల్లి నియోజకవర్గ పంటపాలెం రొయ్యల గుంటల వద్ద మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ముఖ్య అనుచరుడు, కృష్ణపట్నం పోర్టు ఆయిల్ ట్యాంకర్ల కాంట్రాక్టర్ మారు సుధాకర్ రెడ్డి వద్ద 4,000కు పైగా పైచిలుకు నాసిరకం మద్యం బాటిళ్లు పొదలకూరు మండలం విరువూరు గ్రామం చిర్రా రాజారెడ్డి రైస్ మిల్లో 2,000 పైచిలుకు నాసిరకం మద్యం అధికారులు గుర్తించి కేసు నమోదు చేశారు. సాధారణంగా 2-3 బాటిళ్లు ఒక వ్యక్తి దగ్గర దొరికితే హడావిడి చేసే అధికారులు సచివాలయాలు, రైస్ మిల్లులు, రొయ్యల గుంటల కేంద్రంగా వేల సంఖ్యలో మద్యం బాటిళ్లు దొరుకుతున్నా సమగ్ర విచారణ జరపకపోవడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. సర్వేపల్లి నియోజకవర్గంలోనే 1,44,000 నాసిరకం మద్యం సీసాలు డంప్ చేశారని టీడీపీ అభ్యర్థి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పత్రికా ప్రకటన గుబులు రేపుతోంది. మద్యం బాటిల్ మాత్రం క్లాస్, అందులో సరుకు మాత్రం మాస్. ఎన్నికలకు ప్రత్యేకంగా బ్యాచ్ వేయించుకున్నారన్న సోమిరెడ్డి మాటలతో ఓటరు క్వార్టర్ తాగాలంటే బెంబేలెత్తిపోతున్నారట. మద్యం బాటిల్పై ఉండే బార్ కోడ్ని స్కాన్ చేస్తే అది ఏ షాపు నుంచి డ్రా అయ్యింది క్షణాల్లో చెప్పగలిగే వ్యవస్థ చేతుల్లో ఉన్నా జరుగుతున్న జాప్యం ఎవరిని కాపాడడానికన్న విమర్శలు లేకపోలేదు. 2014 సార్వత్రిక ఎన్నికలు కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పెద్ద ఎత్తున నకిలీ మద్యాన్ని ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు డంప్ చేశారట. నకిలీ మద్యం వికటించి ప్రాణాలు పోవడంతో తన ఇంజనీరింగ్ కళాశాలలో నకిలీ మద్యాన్ని భూమిలో పాతిపెట్టారట. ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి పదే కళాశాలలోని నకిలీ మద్యం ప్రస్తావన చేయడంతో అసలుకే మోసం వస్తుందని గుర్తించిన ప్రతాప్ కుమార్ రెడ్డి రాత్రికి రాత్రి నకిలీ మద్యాన్ని అడవికి తరలించి తగలబెట్టించేశారట. ప్రత్యేకించి కావలి సర్వేపల్లి నియోజకవర్గం నాసిరకం మద్యం ఏరులై పారుతున్న వేళ సంఖ్యలో మద్యం బాటిళ్లు ఉన్న డంపులు వెలుగు చూస్తున్న ఎస్సీబీ, పోలీస్, ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు ఏం చేస్తున్నారంటూ ప్రతిపక్షాల నుండి, ప్రజల నుండి విమర్శలైతే పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. మద్యం ప్రియులు మాత్రం సార్ వస్తారు సారా సీసా తెస్తారని తీర్మార్చేస్తుంటే నాసిరకం మద్యానికి ఎక్కడ ఇంటికి జీవనాధారం లాంటి కుటుంబ యజమానిని కోల్పోతామంటూ మహిళలు బిక్కుబిక్కుమంటున్నారట. నాసిరకం మద్యానికి సామాన్యుడి ప్రాణం చితాభస్మమవుతున్న ఎన్నికల కమిషన్ చెవులు వినబడవు, కళ్ళు కనబడవు అన్నట్లు వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికన్నా జిల్లా వ్యాప్తంగా నిఘాను పెంచి మద్యం నిలువలపై ప్రత్యేక దృష్టి సారించాలని సామాన్యుడు కోరుకుంటున్నాడు.